హలో మై డియర్ వ్యూవర్స్ ఫ్యామిలీ. అదేంటో కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. మన పిల్లలకు జ్వరం వస్తది కదా! జ్వరం వస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్తే చాలు 2, 3 వేల రూపాయలు లేస్తున్నాయి జస్ట్ జ్వరానికే. అది ఏంటో మరి నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నా పర్సనల్ ఒపీనియన్. నా డౌట్ ఏంటంటే నిజంగా కావాలని తక్కువ డోస్ రాస్తున్నారా? మళ్ళీ రప్పించుకోవాలని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది మన ఇళ్లల్లో అన్నీ జరుగుతుంది. చాలా మందికి జరుగుతుంది. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒక్కసారికి పిల్లలకు జ్వరం తగ్గట్లేదు. కనీసం 2 సార్లు హాస్పిటల్‌కి వెళ్తేనే జ్వరం తగ్గుతుంది. ఇదేంటో నాకు అర్థమైతలేదు. మీరు గమనించండి. దాదాపుగా డాక్టర్లు టెస్టులు చేద్దాము అనేస్తున్నారు అంతే. ఎలాగని? లేదు అంటే ఇంకొక స్టెప్ తీసుకుంటే గనక అడ్మిట్ చేద్దామండి అంటున్నారు. ఇక ఒకవేళ అడ్మిట్ చేశారనుకోండి హాస్పిటల్‌లో, ఇక చూడండి కనీసం 7, 8 వేలు. 7, 8 వేల రూపాయలు జ్వరం వచ్చినందుకా? నిజంగా అవసరం ఉంటే టెస్టులు రాయొచ్చు, అడ్మిట్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అవసరం లేకున్నా కూడా ఈ రోజుల్లో ఎన్ని హాస్పిటల్స్ అడ్మిట్ చేసుకుంటలేవు, ఎన్ని హాస్పిటల్స్ టెస్టులు చేయట్లేదు మీరు చెప్పండి. అంటే కొంతమంది మిత్రులు అనొచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అట్లాంటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు ఇంత బ్లేమ్ చేయడం, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. మిత్రులారా, ఎన్నున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్? నిజంగా చెప్పండి. నువ్వు సిటీలో ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకు వెళ్ళేసరికే నీకు 3, 4 ప్రైవేట్ హాస్పిటల్స్ ఎదురవుతాయి రోడ్డు మీదనే నీకు. ఆ మధ్యలో గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుందా నీకు? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి? అక్కడ వచ్చిన జనాభాకి ఎంతసేపు వెయిట్ చేయాలి? గవర్నమెంట్ హాస్పిటల్స్ సరిపోయేన్ని అందుబాటులో ఉన్నాయా మనకసలు? నేడు వరల్డ్‌లోనే టాప్ లార్జెస్ట్ 4th జీడీపీ ఎకానమీలో ఇండియా అని చెప్పుకునే మనకి అందరికీ సరిపడే వైద్యం అందుతుందా? గవర్నమెంట్ ఇస్తుందా? ఒక సిటీలో చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి 3-4 వేలు సుమారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు, ఇక్కడ నేను తక్కువనే చెప్తున్నాను, 3-4 వేల ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు అంత జనాభాకి గవర్నమెంట్ హాస్పిటల్స్ కనీసం ఒక 20-30 ఉండకూడదా? విలేజ్ పీపుల్ అయినా కూడా ఇప్పుడు న్యూరాలజిస్ట్, ఆప్థమాలజిస్ట్, ఈ ఆర్థోపెడిక్ వీళ్ళకి ఎవ్వరికి చూయించుకోవాలన్నా కూడా విలేజ్ నుండి మళ్ళీ రావాల్సిందే కదా సిటీకి. 90% మంది సిటీకి వచ్చేస్తున్నారు. 90 ఏంది, 100% మంది సిటీకి వచ్చేస్తున్నారు. సిటీలలోనే చూపించుకుంటున్నారు. వైద్య సదుపాయం అందరికీ అందుబాటులో ఎక్కడుంది? ఒక విలేజ్‌లోనైనా, ఒక సిటీలోనైనా వందల కొద్ది ప్రైవేట్ స్కూళ్ళకి, వందల కొద్ది వైన్ షాపులకి, వందల కొద్ది ప్రైవేట్ హాస్పిటల్స్‌కి, ఒకసారి హెల్త్ కేర్‌లో ప్రపంచ దేశాలను చూసుకుంటే గనక టాప్‌లో ఏమేమి ఉన్నాయి తెలుసా? సింగపూర్, తైవాన్, జపాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. హెల్త్ కేర్‌లో ఇండియా ప్లేస్ ఎక్కడుంది తెలుసా? బిలో 100లో కూడా లేదు, ఎబో 100లో ఉంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ ఇండియా గురించి ఎలాంటి లెక్కలు తీసి ఇదిలో ఉందిరా నాయన అని చెప్పినా కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు నన్ను ఇక మామూలుగా వేసుకోవట్లేదు కామెంట్స్లో. ప్రూఫ్స్తో మాట్లాడుకోవాలి, దేశం ముందుకు పోవాలి. నువ్వు కాదు, నేను కాదు, నీ పార్టీ కాదు, నా పార్టీ కాదు, నీ కులం కాదు, నా కులం కాదు, నీ మతం కాదు, నా మతం కాదు. తమ జీడిపిలో హెల్త్ కేర్కి ఎక్కువ భాగం స్పెండ్ చేసేటువంటి దేశాలు ఏంటో తెలుసా? యుఎస్, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్వీడన్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. యుఎస్ పాపులేషన్ ఎంత ఉంటుంది? మనకన్నా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మనదేంటి 147 crores ఇప్పుడు. నాకు తెలిసి జస్ట్ 34 crores అట్లా ఉంటుంది అనుకుంటా యుఎస్ పాపులేషన్. అంత తక్కువ పాపులేషన్ ఉన్న యుఎస్ హెల్త్ కేర్ పైన ఎంత స్పెండ్ చేస్తుంది? తన జీడిపిలో 17% స్పెండ్ చేస్తుంది. మనం పొద్దున్న లేస్తే చైనాని తిడతాం, కానీ చైనా కూడా తన జీడిపిలో ఎక్కువ శాతం, మనకంటే ఎక్కువ శాతం ఖర్చు చేస్తుంది హెల్త్ కేర్ పైన. 5% అబోవ్ ఉంది. మన ఇండియా వచ్చేసి హెల్త్ కేర్ పైన తన జీడిపిలో 2% అట్లా ఖర్చు చేస్తుంది. ఇండియన్ హెల్త్ పాలసీ ప్రకారం 2.5% ఖర్చు చేయాలి. అసలు ఇంకా ఎక్కువనే ఖర్చు చేయాలి. ఎందుకంటే అక్కడ యుఎస్ పాపులేషన్ ఎంత ఉందో మీరు చూడండి, ఇండియా పాపులేషన్ ఎంత ఉందో మీరు చూడండి. యుఎస్ 17% అక్కడ హెల్త్ కేర్ పైన స్పెండ్ చేస్తూ ఉంటే, మరి మనకున్న పాపులేషన్కి యుఎస్కు 4 టైమ్స్ ఇంకా ఎక్కువగా ఉంది మనది. ఇంత పాపులేషన్కి మనం ఎంత స్పెండ్ చేయాలి? అది 17% అంటే మనకున్న దాంట్లో మనం ఎంత స్పెండ్ చేయాలి? చైనా ఎంత స్పెండ్ చేస్తుంది, మనం ఎంత స్పెండ్ చేయాలి? ఇక పక్కనున్న చిన్న దేశం నేపాల్, అది మనంతే ఖర్చు చేస్తుంది. అంటే అక్కడ ఉన్న పాపులేషన్ ఎంత మొత్తం తిప్పి కొడితే 2 crores అట్లా ఉంటారు కావచ్చు. చాలా తక్కువ పాపులేషన్. మనతో పోటీ కూడా రాదు పాపులేషన్లో. మన జీడిపిలో హెల్త్ ముఖ్యం కదా. దీనికి ఎక్కువ ఖర్చు చేస్తేనే కదా ఎక్కువ హాస్పిటల్స్ వచ్చేది మనకి, నీకు నాకు. అసలు ఎంత పాపులేషన్, ఎన్ని వనరులు ఉన్నా కూడా ఎక్కడ తప్పుతున్నామో అర్థం కావట్లేదు దేశంలో. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. చిన్నగా అర్థం చేసుకోండి. ఒక ఇంట్లో 3 ఉన్నారు, ఇంకో ఇంట్లో 10 మంది ఉన్నారు. 3 ఉన్నోడి ఇల్లు కన్నా 10 మంది ఉన్నోడి ఇల్లు ఎక్కువనే సంపాదించాలి కదా. 10 మంది పని చేయాలి కదా, 10 మందిని మోటివేట్ చేయాలి కదా, 10 మందికి ఏదో రోడ్డు చూపించాలి కదా. వాడు ఎక్కువనే సంపాదిస్తాడు కదా 3 ఉన్న వాళ్ళకన్నా. 3 ఉన్నవాడేమో బాగుంటున్నాడు అన్ని రంగాలలో, 10 మంది ఉన్నవాడేమో వాడు ఏ రంగంలో కూడా అందరికన్నా తక్కువనే ఉంటున్నాడు. ఎందుకు? మన దేశ జనాభా ఇంత ఉంది, మనకు యూత్ ఎక్కువగా ఉంది. ఏం జరుగుతుంది అసలు? ఎక్కడ ఉంటున్నాం మనము?
మన హ్యూమన్ రిసోర్సెస్ అన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నామా? మన జనాభా మేధస్సును అంతా కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నామా? ఉంటే ఎక్కడుండాలి అసలు మనము? ఒక్కసారి డాటా కొడితే ఇండియా అన్ని విషయాలలో డాటాలో ముందుండాలి. అదే నీకు నాకు కావాల్సింది. అదే రేపటి మన పిల్లలకు కూడా కావాల్సింది. ఇక ఎంత మంచిగా చెప్పినా కూడా అర్థం కాని వాళ్ళు రకరకాలుగా నన్ను కామెంట్లో వేసుకుంటారు. ఆ తర్వాత సంగతి నాకు తెలుసులే కానీ. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో చెప్పాను కదా, మన పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా, మనం హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని రకాలుగా ఖర్చులు అవుతున్నాయి, ఎంత దోపిడీ అవుతుంది. అది గవర్నమెంటే మనకి ఇవ్వచ్చు కదా ఫెసిలిటీస్ అన్ని అని అన్నాను తప్ప. ఈ పరిస్థితులు మీరు ఎదుర్కొంటే కనుక ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది అవేర్నెస్గా ఉందంటే అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియాలి. అండ్ వీడియో బాగుంది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, హ్యూమానిటీ వర్ధిల్లాలి. జై హింద్.